హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, దాని యొక్క ప్రయోజనాల గురించి. చాలామంది చాలా రకాలైనటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. లైక్ రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే ల్యాండ్ పర్చేజ్లు కానీ, లేకపోతే బిల్డింగ్ పర్చేజ్లు కానీ, ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి, ఆరోగ్యం మీద మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే మీరు ఒక 10 lakhs కానీ, 20 lakhs కానీ, 30 lakhs కానీ మీరు ఎంత ఏజ్ కావాలని తీసుకుంటారో అంత పెట్టుబడి పెట్టుకున్నట్టే వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నారంటే కనుక 365 days కూడా కవరేజ్ ఉంటుంది. 365 days ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకుంటే 10 lakhs 365 days కూడా కవరేజ్ ఉంటుంది. ఎలా అంటే యాక్సిడెంటల్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన అన్నిటికీ కూడా 365 days క్లైమ్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు 10 lakhs 365 days కూడా బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా ప్రస్తుతం మన భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తం నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సర్వే చేసి చెప్పింది ఏంటంటే 2023 ప్రకారం 70% మందికి ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పాలసీస్ అనేవి లేవన్నమాట. చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ అనేది లేదన్నమాట. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈజీగా మనం ఎవ్రీ ఇయర్ కడతాం, మళ్ళీ తిరిగి రాదు కదా, ఎందుకు కట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది మనం చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెట్టుబడి చేసుకోవడానికి ఒక 10 years 15 years తర్వాత చూసుకున్నట్లయితే ఒక మంచి రకమైన పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి చాలామందికి అవేర్నెస్ రావచ్చు, అప్పుడు ప్రీమియమ్స్ అన్ని పెరిగిపోవచ్చు. మన అత్యవసర పరిస్థితుల్లో COVID-19 ఆ టైం కానీ, లేదంటే హఠాత్తుగా జరిగే పరిణామాలు కానీ అవన్నీ మనకి చెప్పి రావు. కాబట్టి అవి ఆ టైంలో మన హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగానే తీసుకున్నట్లయితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఖర్చులు కూడా మనం ఈజీగా దాన్ని మనం ఖర్చు చేయొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి బడ్జెట్ అనేది ఉండదు. మన సేవింగ్స్ నుంచి ఎటువంటి డబ్బు కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే మనం దాంట్లో ఏమేమి కావాలి అనేది దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఫస్ట్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ అనేది 80D ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ అనేది, అంటే ఓల్డ్ రెజ్యూమ్లో ఉన్నట్లయితే మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది కూడా దీంట్లో కలిసి వస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటుగా ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్లు, అంటే హాస్పిటల్లో ప్రస్తుతం ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ 30 days నుంచి 60 days అండ్ 90 days వరకు కూడా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి అనమాట. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నది, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కాకుండా ఇంటి దగ్గర చేయించుకున్న ట్రీట్మెంట్కి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి కవరేజ్ ఇస్తున్నాయి అన్నమాట. దాంతోపాటుగా మన హాస్పిటల్ నెట్వర్క్స్, అంటే నియర్ బై ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవడం చాలా బెటర్ అనమాట. దానివల్ల ఏంటంటే ఈజీగా మనకి దగ్గర ఉన్న హాస్పిటల్కి అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. దానివల్ల దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి. ఇంకా మెటర్నిటీ కవరేజ్, అంటే లైక్ కొన్ని కంపెనీస్ 3 years వెయిటింగ్ ఉంటుంది, 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అవి ఇంకా తగ్గించడానికి ప్రీమియం ఎక్కువ కడితే అది తగ్గుతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 50,000 మెటర్నిటీ కవరేజ్ ఇస్తామన్నారు అనుకోండి, మనకి 80,000 అవ్వచ్చు, అంత ప్రీమియం కూడా అక్కడ కవర్ అవుతుందా లేదా చూసుకోవాలి. దాంతోపాటుగా ARDA ప్రకారం ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేది ఉంటే కనుక 48 నెలల కంటే ముందు ఏదైనా వ్యాధి ఉంటే కనుక అది కవర్ అవ్వాలంటే కనుక దాని గురించి కవర్ అవుతుందా లేదా కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాతే ఆ వ్యాధి గురించి పూర్తి వివరాలు చెప్పిన తర్వాత మనం అది ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుందామా, లేదంటే ఎప్పుడైనా తర్వాత తీసుకుందాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా వచ్చే అకస్మాత్తుగా వచ్చే పరిణామాలు కానీ మనం అంచనా వేయలేము. అవి ఎంత వస్తుందో, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ 2+2 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కలిసి ఉంటే కనుక వాళ్ళ ఏజ్ 21 నుంచి 25 మధ్యలో ఉంటే కనుక వాళ్ళకి 17,000 మాత్రమే పడుతుంది. 17,000 అంటే చాలా చిన్న ప్రీమియం. 40,000 నుంచి 60,000 మధ్యలో పర్ డే పడుతుంది. అలా చూసుకున్నట్లయితే మనకి 26 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళ ఏజ్ అనుకుంటే కనుక వాళ్ళకి కూడా సేమ్
పెద్దగా ఏమీ పెరగదు. మనం హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షుగర్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దానికి సంవత్సరానికి ఒక 20,000 దాకా ఖర్చు అవుతుంది, 20,000-30,000 ఖర్చు అవుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఉందని చెప్పి దాంట్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి అంత ఖర్చు అనేది అవ్వదనమాట. దాంతో పోల్చుకుంటే ఈ ఖర్చు చాలా తక్కువ ఖర్చు. సంవత్సరంలో మనం షుగర్ వ్యాధులకి, బీపీకి, మనం ట్యాబ్లెట్స్కి, హాస్పిటల్కి, హెల్త్ చెకప్స్కి వాటికి అయ్యే ఖర్చు కంటే మనం ఇప్పుడు ప్రీమియం పే చేసి ప్రీమియం ఖర్చు చాలా తక్కువ జనరల్గా చెప్పాలంటే. అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. ముందు జాగ్రత్తగా తీసుకున్న మంచి ఇన్వెస్ట్మెంట్. మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ముందుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళ వైద్య నిపుణులు ఎవరైనా సరే చాలా మంచి పని చేశారని చెప్తారు ఎవరైనా సరే కంపల్సరీగా. ఇంకా మీకు వయసు పెరిగే కొద్దీ మీకు పెరిగే వ్యాధులకి హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి కూడా చాలా ఫ్రీ.